కరీంనగర్ బైపాస్ రోడ్డులో లారీలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో ఇటు నగర ప్రజలు అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మన ప్రస్తుతం విజువల్స్లో ఇది ఈ కరీంనగర్ యొక్క బైపాస్ హైదరాబాద్ నుండి అదేవిధంగా వరంగల్ నుండి ఇటు పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల, లక్సిట్టిపేట అదేవిధంగా బెల్లంపల్లి దాంతోపాటుగా కాగజ్ నగర్ మహారాష్ట్ర వరకు వెళ్ళే ఒక ప్రధాన రహదారి. దీనిపై నిత్యం వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. దీంతో ఈ ప్రయాణించే క్రమంలో చాలామంది ఈ లారీలు ఈ రోడ్డు పైన పక్కన అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నగర ప్రజలు కూడా ఈ లారీలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో చాలా ప్రమాదాలు జరిగాయి. చాలామంది మృత్యువాత పడ్డారని కూడా ఇటు నగరవాసులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఈ అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడిన సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఇక్కడ నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు స్థానికంగా ఉండే హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రజలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే మీరు ఇట్లా అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తున్నారు కదా, మీరు ఏమైనా అధికారులకు ఫిర్యాదు చేశారా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇక్కడ మా హౌసింగ్ బోర్డు కాలనీ అనేది రాజీవ్ రహదారికి బైపాస్గా ఏర్పడినటువంటి బైపాస్లో ఉంటుంది. ఇక్కడ రాజీవ్ రహదారికి ఆనుకొని మా సిటీలకు ఇక్కడ సదాశివపల్లి నుంచి కానీ కొత్త తీయలవంతన బ్రిడ్జ్ అని ఇక్కడ నుంచి అటు దాటాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు దాటలేకపోతారు, లారీలు అడ్డం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తారు. మేము నైట్లో వెళ్ళిన హాస్పిటల్ గానో దేనికనో వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళు స్పాట్ రోడ్డు మీదకి రావడం, పార్క్ చేయడం, దాని వెనక రేడియం ఉండదు, ఏముండదు, ఇష్టానుసారంగా పార్క్ చేయడం. మా హౌసింగ్ బోర్డు కానుకొనే చాలా సందర్భాలుగా మేము చూడడం జరిగింది. అందులోకెళ్ళి లారీలు ఇక్కడ వాళ్ళు కాదు, వేరే మధ్యప్రదేశ్కి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడి నుంచి వస్తారు. వాళ్ళకి ఇక్కడ తెలియదు ఎక్కడ పార్క్ చేయను, ఏం చేయను. ఇష్టం వచ్చినట్టు పార్క్ చేస్తారు, మందు తాగుతారు, మలమూత్ర విసర్జన ఇష్టానుసారంగా చేసి హౌసింగ్ బోర్డు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాలనీ నుంచి రోడ్డు 8 గంటల చీకటి ప్రాంతంలో రోడ్డు పైకి రావాలంటే కూడా మా కాలనీ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది కొంచెం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కొంచెం మా హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని మీద కొంచెం అధికారులు స్పందించి వెంటనే ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి వరంగల్ మీదుగా కేబుల్ బ్రిడ్జ్ నుండి ఇటు బైపాస్ గుండా అటు పెద్దపల్లి, మంచిర్యాలకు వెళ్తుంటాయి. అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా చాలా వెహికల్స్ ఇటు మంచిర్యాల, లక్ష్మీపేట వరకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఈ బైపాస్ రోడ్లో అస్తవ్యస్తంగా ఈ లారీలను పార్క్ చేయడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎవరైనా చనిపోయిన పరిస్థితి నెలకొందో, అధికారులు ఏమంటున్నారు మరి? అసలు ఫస్ట్ ముందు మనకు ఈ ఫ్లైఓవర్ వేసేటప్పుడు డైరెక్ట్ సుశీత క్యాన్సర్ హాస్పిటల్ వరకు ఫ్లైఓవర్ వేస్తా అన్నారు. అది అట్లా వేసే ఉంటే ఫ్లైఓవర్ డైరెక్ట్ ఈ బైపాస్ రోడ్ అవతలికి ఫ్లైఓవర్ వేసినట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరగకపోవు. ఎప్పుడైతే ఈ ఇక్కడికే కట్ చేసారో ఇటు వచ్చే వాహనాలు స్పీడ్గా వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు పార్కింగ్ పెడతారు. వీళ్ళకి ఎక్కడ పెట్టానో తెలియక ఈ రాత్రిపూట ఈ పార్కింగ్ పెట్టుడు. మేము పొద్దున ఉదయం ఈ రివర్ ఫ్రంట్ చేసిరని అక్కడ వాకింగ్ కానీ పోదా ఉంటే మాకు భయం అవుతుంది. అసలు ప్రాణం ఉంటుందా పోతుందా? కొంతమంది అయితే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, కొంతమంది చనిపోయారని కూడా వార్తలు వచ్చినాయి. వాస్తవంగా ఇక్కడ జరిగే స్పీడ్కు మళ్ళీ ఇంకొక నష్టం ఏంటంటే ఈ ఫ్లైఓవర్ 2 వేది 1 వే అయిపోయింది. ఇప్పుడు అదొక ప్రాబ్లం అవుతుంది. ఆ ఫ్లైఓవర్ దయచేసి అధికారులు కనీసం ఈ ఫ్లైఓవర్ను పూర్తిగా క్యాన్సర్ హాస్పిటల్ వరకు నిర్మించాలని కోరుకుంటున్నాం. దానివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వాహనాలను కూడా మనం లారీలను ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇక్కడ విషయం ఏంటంటే బైపాస్ రోడ్డు గుండా అంటే కొంచెం దూరం తగ్గుతుందనే క్రమంలో మాత్రమే చాలామంది ఈ సిటీలోకి వెళ్ళి వెళ్తే లాంగ్ అవుతుంది, బైపాస్ రోడ్ నుంచి వెళ్ళి వెళ్తే కొంచెం షార్ట్ కట్ అవుతుందనే ఉద్దేశం ఉంది. చాలామంది ప్రయాణికులు ఈ బైపాస్ రోడ్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బైపాస్ రోడ్లో ఈ లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో మాత్రం అంటే ఈ లోకల్గా ఉన్న ప్రజలకు మాత్రం ఇక్కడ లారీలు పార్క్ చేస్తున్న విషయం తెలుస్తుంది. కానీ ఇటు దూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇటు మంచిర్యాల, లక్ష్మీపేట, రామగుండం హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎక్కడ ఏ లారీ పార్క్ చేసి ఉంటుందో నైట్ టైంలో తెలియదు. దీంతో చాలామంది ఆదమర్చి ఆ లారీలను ఢీకొని చాలా ప్రమాదాలు జరిగి మృత్యువాత పడ్డ సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఎన్నిసార్లు ఇటు కాలనీవాసులు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక్కడ మరికొంతమంది కాలనీవాసులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అస్తవ్యస్తంగా లారీలు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజ్ఞాపూర్, హైదరాబాద్ రోడ్డు, ఇటు వచ్చేసి మంచిర్యాల, మహారాష్ట్ర దాకా ఇక్కడ నుంచి పోయేటివి ఉన్నాయి.
ఈ లారీలు ఇక్కడ ఉండుట్లా మా హౌసింగ్ బోర్డు కాలనీకి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎలా అంటే వాళ్ళు వచ్చి నైట్లో పెట్టుకున్నాడు, డ్రింక్ చేసుడు, వాళ్ళతోని బండ్లు. మా హౌసింగ్ బోర్డులో ఒక మేడం కూడా యాక్సిడెంట్లో చనిపోయింది. ఇట్లా చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఎందరో కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. దీని విషయంలో ఏంటంటే అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా పట్టించుకుంటారో లేరు. మీరు నైట్ అయిందంటే పొద్దున కూడా మీరు చూడొచ్చు ఎట్లా పార్క్ చేసి ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఎటు అటే పార్క్ చేసి ఉన్నాయి. కాలనీ వాళ్ళు ప్రజలు నడుచుకుంటూ పోవాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా హౌసింగ్ బోర్డు కాలనీకి అయితే బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు నైట్లో కానీ డేలో కానీ లారీలు పెట్టుకుని ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వండుకొనుడు, తినుడు, డ్రింక్ చేసుడు, నైట్లో మాకు వీటితోని బాగా ఇబ్బంది అవుతుంది. హౌసింగ్ బోర్డు కాలనీకి అయితే బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ టీవీఎస్ షోరూమ్ దాకా, ఇటు మొదలు పెడితే అక్కడ బొమ్మకల్ చౌరస్తా దాకా ఎటు సందు లేకుండా లారీలు ఆపుతుండ్రు. వాళ్ళని మేమేమన్నా ఇక్కడ ఏంటిది అని అడిగితే కూడా వాళ్ళు తిరగబడి మమ్మల్నే బెదిరించే పరిస్థితిలో ఉన్నారు. దీని విషయంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. నా చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఒక 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్ సైడ్ పార్క్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి ఫైన్ విధిస్తున్న సిచ్యువేషన్ కనబడింది. మరి ఇన్ని కొన్ని వందల లారీలు కూడా రోడ్డుకి ఇరువైపులా పార్క్ చేస్తే ఎందుకు పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు? వాస్తవానికి మనం ఒక 2 వీలర్ ఎక్కడ రాంగ్ పార్కింగ్ చేసినా ఏం చేసినా ఫోటో తీయడం కానీ చాలా భయం అవుతుంది మనకు పార్క్ చేయాలంటే. ఇంత పెద్ద వాహనం మన రాజీవ్ రహదారుల పార్క్ చేస్తే కూడా పట్టించుకుంటలేరు. అది ఎందుకో కూడా కొంచెం అధికారుల దృష్టి దాని మీద పెట్టగలరు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మా హౌసింగ్ బోర్డు కాలనీలో కాళ్ళు విరగడం కానీ చేతులు విరగడం కానీ 1-2-3 ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇష్టానుసారంగా లారీలు అక్కడ పెట్టడంతో మా కాలనీ వాళ్ళు ఏమైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఇప్పుడు చెల్మెడ పోవాలన్నా కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారు. పోతే ఎట్లయితుంది అని చెప్పి అక్కడ కార్ఖానగడ మీదికి వెళ్ళి అట్లా తిరగడం జరుగుతుంది. ఇట్లా వెళ్తే లారీలో పార్క్ చేయడం, తాగి ఉండడం, వాళ్ళు మళ్ళీ అంటే ఏ వేషాధారణలో ఉంటారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాళ్ళని అడిగితే కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపించినాయి మాకు. మీరు ఆపడం అనేది ఎక్కడ పడితే ఆపడం అనేది చట్టరీత్యా నేరం. అది దానికి అగెనెస్టే, రూల్స్కి అగెనెస్టే మీరు చేస్తున్న పని. అటు కాకుండా మీరు పార్కింగ్ ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడనే సేఫ్గా పార్కింగ్ చేస్తే అది వాళ్ళకు బాగుంటుంది. మరి రోడ్డు మీద పోయే ఇతర వాహనాలకు కూడా సేఫ్గా ఉంటుంది. మరి ఎటువంటి ఫిర్యాదులు కూడా రావు. మాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ కూడా నిరంతరంగా పెట్రోలింగ్లో వచ్చి కొంచెం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అనేది భయం అనేది ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, రామగుండం హైవే పైన ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. ఈ నో పార్కింగ్ జోన్ల వద్ద కూడా ఆపుతున్నాడు. ఇందు మూలంగా వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే భారీ వాహనాల డ్రైవర్లు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోడ్డుకు తగిన ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి. ఇదే కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనం జరిగితే మాత్రం వారి యొక్క లారీ డ్రైవర్లకు మరియు యజమానులకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేస్తాను. ఈ లారీలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఈ బైపాస్ రోడ్డు కూడా వెళ్తే ఇక్కడ చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కు ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ను తీసుకెళ్లే క్రమంలో కూడా ఇటు లారీలు అస్తవ్యస్తంగా ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్ను కూడా తీసుకువెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ రోడ్డు గుండా చాలామంది నిత్యం ఒక వేల సంఖ్యలో, వందల సంఖ్యలో వాహనాలు నిత్యం ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. నిమిషానికి కొన్ని వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఒక రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్క్ చేస్తే ఫోటో తీసి మరీ ఫైన్ వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, కానీ ఇక్కడ ఒక వందల సంఖ్యలో ఈ లారీలను ఇక్కడ ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా వీళ్ళు ఆరోపించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. రోడ్డుకు ఇరువైపులా అక్కడి నుంచి మొదలు పెడితే దాదాపు బొమ్మకాల నుంచి మొదలు పెడితే ఇక్కడ బైపాస్ ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు దాదాపు ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో లారీలను పార్కు చేసి ఇష్టానుసారంగా డ్రైవర్లు అక్కడ వదిలేసి వెళ్తున్నారు. ఇప్పుడు అంటే దీంతో తెలియని కొత్త వ్యక్తులు వచ్చి దాన్ని ఢీకొని చాలామంది మృత్యువాత పడ్డ సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఎవరూ పట్టించుకునే నాదుడే కరువైతలేరని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులకింది. దాంతోపాటు ఇక్కడ రీసెంట్గా ఒక కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. అంటే ఈ సదాశివపల్లి నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి వచ్చే సదాశివపల్లిని ఆదుకొని ఇటు కరీంనగర్ బైపాస్ కానుకొని ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జిని కూడా నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఇటు వరంగల్, హనుమకొండ నుంచి వెళ్ళి కూడా చాలామంది
ప్రయాణికులు ఈ కేబుల్ బ్రిడ్జి మీదుగా ఇటు బైపాస్ రోడ్డుకు వస్తుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా చాలామంది బైపాస్ రోడ్డు గుండా నిత్యం వేలాది సంఖ్యలో ఈ ప్రయాణం చేస్తుంటున్నారు. ఈ క్రమంలో రాత్రి అయితే ఏ వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది ఇక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడ మద్యం సేవించి ఇక్కడ రోడ్డుపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో ఈ రోడ్డు గుండా ఈ కాలనీ వాసులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు రాత్రిళ్ళు ప్రయాణించాలంటే నరక యాతన అనుభవిస్తున్నామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ మొద్దు నిద్ర నుండి మేలుకొని ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పార్కింగ్ వ్యవస్థను మొత్తానికి తీసివేయాలి, మా ప్రజల ప్రాణాలను అదేవిధంగా ప్రయాణికుల ప్రాణాలను రక్షించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.